మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరొక దినం ప్రభు సన్నిధిలో మనం దేవుణ్ణి ఆరాధించటానికి మనం ఆయన సన్నిధికొచ్చాం. అయితే కొద్ది నిమిషాలు మనం దేవుణ్ణి ఆరాధన కొరకు కొన్ని మాటలు మనం చూసుకొని ప్రభువును ఆరాధన చేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. నీ బిడ్డలంగా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీ కనికరం మీరు మాకు దయచేయమని కోరుకుంటూ ఉన్నాను ప్రభా. చదువుకున్న ఈ మాటలను బట్టి మీకు వందనాలు ప్రభా. ఏ మాటల ద్వారా మేము నిన్ను స్తుతించి ఆరాధించాలో, మీరెంత గొప్ప దేవుడు ప్రభా మేము తెలుసుకున్నట్లు మీ కనికరం మా మీదకి రానివ్వమని కోరుకుంటూ, నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా మాకు అవసరమైన మాటలు మీరే దయచేయమని కోరుకుంటూ, మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువుని స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి మనం ఆయన సన్నిధికి వచ్చాం. అయితే ఇక్కడ మనం చదువుకునే మాటలో ఈ మాట మాట్లాడుతున్న దేవుడు ఎలాంటి దేవుడో, ఈ మాట పలుకుతున్న దేవుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్న దేవుడో మనం చూసుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఈ మాట పలుకుతున్న దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ప్రభువుని స్తుతించడానికి మొట్టమొదటి కారణం ఏమిటి అని అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అందును బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. మనం గమనించిన విషయం ఏమిటి అని అంటే దేవుడు ఆదాము అవ్వలను కలుగజేసి ప్రతి చల్లపూట కూడా ఏదెను తోటలో దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో వాళ్ళని కలుస్తూ ఉన్నప్పుడు ఆదాము అవ్వలు దేవుని మాట మీద విశ్వాసం చూపడం కంటే అపవాది మాట మీద వాళ్ళు విశ్వాసం ఉంచారనమాట. అంతేకాకుండా దేవుని మాటకు వాళ్ళు విధేయత చూపించకుండా అపవాది మాటకు వాళ్ళు విధేయత చూపించేవారుగా ఉంటా ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు అని అంటే ఈ పండు తింటే మీరు ఏం చేస్తారు, చనిపోతారు అని చెప్పాడు. అయితే అపవాది ఈ పండు తినవచ్చు అని అపవాది చెప్పినప్పుడు వాళ్ళు అపవాది మాటకు వాళ్ళు విధేయతను చూపించారు. అంతేకాకుండా ఈ పండు తింటే మీరు దేవదూతల వలె ఉంటారు అని అన్నప్పుడు, మీరు దేవదూతల్లాగా కనబడతారు అని అన్నప్పుడు వాడు ఏం చేశారంటే దేవుడి మాటకు విధేయత చూపించకుండా అపవాది మాటకు వాళ్ళు విధేయత చూపించారు. ఈ రెండు అవిశ్వాసము, అవిధేయత, ఈ రెండు కూడా పాపపు లక్షణాలు అన్నమాట, పాపము యొక్క గుర్తులు. అందుకే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు రోజు చల్లబోట వచ్చి వాళ్ళతో సహవాసం చేసే దేవుడు వాళ్ళల్లో ఎప్పుడైతే అవిశ్వాసం, అవిధేయత వాళ్ళల్లో చోటు చేసుకుందో, ఎప్పుడైతే వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచకుండా దేవునికి విధేయత చూపించకుండా అపవాది మాటకు వాళ్ళు ఎప్పుడైతే విధేయత చూపించారో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళతో ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎందుకనంటే పాపం ఉన్న చోట దేవుడు ఉండే దేవుడు కాదనమాట. అందుకనే దేవుడు వాళ్ళ దగ్గర ఆయన సన్నిధిని ఉండకుండా ఆయన నిష్క్రమించుకున్నాడు. వాళ్ళ దగ్గర నుండి దేవుడు ఆయన దగ్గర నుండి దేవుడు వాళ్ళను పక్కకు పంపించేశాడనమాట. తర్వాత చూస్తే అంతేకాకుండా అట్లాగా దేవుడు పరిశుద్ధుడిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి తన సొంత చేతులతోటి దేవుడు మనుషులను చేసుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే
ప్రజలతో ఉండాలన్న ఆశను, ప్రజలతో రోజు సహవాసం చేయాలన్న ఆశను ఆయన చంపుకోలేక ఆయన ఏం చేశాడంటే మోషేను పిలిచి నిర్గమకాండం 25:8 ఒక మాట చెబుతాడు. ఏంటంటే, నేను వారితో నివసించినట్లు ఒక పవిత్రమైన స్థలమును ఏర్పరచమని దేవుడు చెప్తాడనమాట. అట్లా చెప్పినప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక నిబంధన మందసాన్ని ఏర్పాటు చేసి ఒక గుడారాన్ని కట్టి, చూడండి, దాన్ని మందిరంగా చేశారనమాట. అప్పుడు ఆకాశం తన సింహాసనం, భూమి తన పాదపీఠంగా ఆయన ఏర్పాటు చేసుకున్న ఆ గొప్ప దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏం చేశాడు అని అంటే, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఆ గుడారంలో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడనమాట. అలాగా ఇష్టపడి చాలా కాలం అక్కడ ఆయన వాళ్ళతో నివసించారనమాట. దేవుడు వాళ్ళతో నివసిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఆ గుడారంలోకి వచ్చి వాళ్ళతో పాటు నివసిస్తూ ఉన్నంత కాలం కూడా దేవుని కాపుదల ఆ ప్రజల్లో కనబడతా ఉంది. అంతేకాకుండా ఆయన ఉన్న కాలంలో ఆయన నడిపింపు వాళ్ళలో ఉందన్నమాట. అంతేకాకుండా ఆయన ఉన్న కాలంలో ఆయన పోషణ వాళ్ళలో కనబడతా ఉంది. అదే కాకుండా ఆయన ఉన్న కాలంలో ఆయన యొక్క సంరక్షణ వాళ్ళలో కనబడతా ఉంది. కానీ ఒకానొక దినాన ఏదైనా తోటలో ఎలాగైతే ఆ ఆదాముల దగ్గర నేను ఉండను అని అనుకున్నాడో, అదేవిధంగా ఒకానొక దినాన దేవుడు వారితో కూడా నేను ఉండలేను, వారితో నేను ఉండటానికి ఇష్టపడను అని ఒకానొక దినాన దేవుడు ఇష్టపడలేదన్నమాట. ఎందుకు అని అంటే, దానికి కారణం ఏమిటి అని అంటే, దేవుని మందసం దగ్గర పనిచేస్తున్న దేవుని యొక్క సేవకుని కుమారులు దేవుని గూర్చిన అవగాహన లేకుండా సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళలో అజ్ఞానం వాళ్ళలో చోటు చేసుకుందనమాట. దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం లేకుండా వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళలో అజ్ఞానం చోటు చేసుకుంటా ఉంది. అంతేకాకుండా దేవుని యొక్క మందిరానికి వస్తున్న ఆ స్త్రీలతోటి శయనిస్తూ ఉన్నారనమాట. అక్కడ అపవిత్రత చోటు చేసుకుంటా ఉంది. అందుకు దేవుడు ఏం చేశాడంటే, వాడితో ఉండలేకపోయాడు. మొదట అవిశ్వాసం, అవిధేయతున్న దగ్గర దేవుడు ఉండలేదు. అదేవిధంగా మరలా దేవుడు ప్రజలను ప్రేమించి మరలా ఉందామనుకొని వచ్చి వాళ్ళని కాపాడి, వాళ్ళకు పోషించి, వాళ్ళని సంరక్షించి వాళ్ళతో ఉంటూ ఉన్నప్పుడు, వాళ్ళు దేవుడంటే సరిగా అవగాహన లేకుండా దేవుని సన్నిధిలో ఉండి దేవుని దగ్గరికి వచ్చే వారితో పాపం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారితో కూడా ఉండటానికి ఇష్టపడలేదు. అక్కడేమో అవిశ్వాసం అవిధేయతుంది, ఇక్కడేమో అజ్ఞానం అపవిత్రత. ఈ రెండు కూడా పాపం యొక్క లక్షణాలు. పరిశుద్ధుడైన దేవుడు అజ్ఞానం అపవిత్రత ఉన్న చోట కూడా ఆయన ఉండలేకపోయాడు. తర్వాత ఆయన ఏం చేశాడంటే, మరలా విడిచిపెట్టకుండా సొలొమోను ప్రేరేపించి ఆయన ఏం చేస్తాడంటే గొప్ప మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడనమాట. సొలొమోను దేవునికి గొప్ప మందిరాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేవుడు వారితో కూడా ఉండటానికి ఇష్టపడ్డాడు. చాలా కాలం, కొన్ని దినాలు వారితో ఆయన ఉన్నాడు. అయితే ఒకానొక దినాన దేవుడు వారితో కూడా ఉండటానికి ఇష్టపడలేదు. ఎందుకు అని అంటే, అక్కడ ప్రజలు ఎలాగ ఉన్నారు అని అంటే అక్రమంగా, అన్యాయంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అక్రమంగా, అన్యాయంగా బ్రతుకుతూ ఉన్నారు. ఆయన ఎవరు అని అంటే, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. పాపము ఉన్న చోట ఆయన ఉండలేడు. చూడండి, ఈ యెరూషలేములో కూడా ఏం కనపడతా ఉంది? అక్రమం, అన్యాయం కనపడతా ఉంది. అందుకనే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఏదెనులో ఉన్న అవిశ్వాసము, అవిధేయత, షిలోహులో ఉన్న అజ్ఞానము, అపవిత్రత, యెరూషలేములో ఉన్న అక్రమము, అన్యాయము ఈనాడు కూడా మన జీవితాల్లో
కనబడతా ఉంది. ప్రతి విశ్వాసి జీవితంలో ఏదెనులో ఉన్న ఆ అవిశ్వాసము, అవిధేయత, షిలోహులో ఉన్న అజ్ఞానం, అపవిత్రత, యెరూషలేములో ఉన్న అక్రమం, అన్యాయం ప్రతి విశ్వాసి జీవితంలో కనబడతా ఉంది. అయితే దేవుడు మనతో కూడా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అయితే మనలో ఈ లక్షణాలన్నీ కనబడుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో సహవాసం చేయడానికి ఆయనకి ఇష్టం లేదు. అయితే దేవుడు మనల్ని త్రోసివేయాలి, దేవుడు మనల్ని నెట్టివేయాలి. కానీ ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే 2025 సంవత్సరాల క్రితం మానవుడుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఏ పాపం చేత, ఏ అపరాధాల చేత మనం దేవునికి దూరంగా ఉన్నామో, ఏ పరిస్థితులను బట్టి దేవుడు మన దగ్గర నివసించకుండా, దేవుడు మనతో ఉండకుండా, మనలో ఉన్న పరిస్థితులన్నీ ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఆ కలువరి సిలువలో మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచాడనమాట. అందుకనే చూడండి, పరిశుద్ధుడైన దేవుడు పాపము ఉన్న చోట ఆయన ఉండలేడు. కాబట్టి పాపులమైన మనలను ఆయన ఏం చేశాడంటే మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా, మన పాపమంతటిని కూడా ఆయన తీసివేసి మరలా ఆయన మనతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. మొదటి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మనం పాపులం. అయితే మనలో ఉన్న ఆ పాపపు లక్షణాలన్నిటినీ తీసివేసి దేవుడు మనతో సహవాసం చేయటానికి, మనతో పాటు ఆయన ఉండి మనతో కూడా ఆయన నివాసం చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అది మొదటి కారణం. రెండో కారణం మనం చూస్తే ఈ 20వ వచనంలో, నేను తలుపు తట్టు నుండి ఏం చేస్తా ఉన్నాడు? తట్టుచున్నాను. చూడండి, ఈ మాటకి అర్థం ఏంటంటే ఆయన తలుపు వద్ద నుండి తట్టుచున్నాను అంటే ఆయన సమీపంగా ఉన్న దేవుడు. ఆ దూరంగా ఉన్న వాళ్ళు తలుపుని తట్టగలరా? తట్టలేరా? ఆయన సమీపంగా ఉన్న దేవుడు. అపోస్తుల కార్యాలు 17:27 ఉండేది, ఆయన ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు, ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఎలా సమీపంగా ఉంటాడు అని అంటే, కుష్ఠరోగిని అందరూ నువ్వు మా దగ్గర ఉండటానికి అవకాశం లేదు, నువ్వు దూరంగా ఉండు, ఊరు వెలుపల ఉండు అని అన్నప్పుడు దేవుడు ఆ కుష్ఠరోగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నువ్వు నాకు ఇష్టమే అని చెప్పి ఆయన కుష్ఠరోగికి సమీపంగా వచ్చి ఆయన్ను స్వస్థపరిచాడు. అంతేకాకుండా నికోదేము, అయ్యా నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అనుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఆ నికోదేముతో కూడా సమీపంగా ఉన్నాడు. జక్కయ్యను చూసి అందరూ వీడు అన్యాయస్తుడు, వీడు అక్రమంగా బ్రతుకుతా ఉన్నాడు, వీడు అన్యాయంగా సంపాదిస్తూ ఉన్నాడు అని అనుకుంటా ఉన్నప్పుడు దేవుడు, జక్కయ్య నువ్వు దిగిరా, నేను నీతో కూడా ఉండవలసి ఉంది అని జక్కయ్యతో కూడా ఆయన సమీపంగా ఉన్న దేవుడు. అంతేకాకుండా పాపాత్మురాలైన స్త్రీ, ధర్మశాస్త్రం ఏం చెబుతా ఉంది? రాళ్లతో కొట్టి చంపమంటా ఉంది. అయితే దేవుడైతే ఏం చేస్తా ఉన్నాడు? అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, ఎన్నడూను పాపం చేయకు. ఆమె దగ్గర కూడా ఆయన ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల నుండి మందిరం దగ్గర పడి ఉన్న ఆ గుడ్డివాడిని ఆయన ఏం చేశాడు? ఆ పేదవాడైన గుడ్డివాడిని ఆయన ముట్టి స్వస్థపరిచి వానికి కూడా ఆయన సమీపంగా ఉన్నాడు. అంతేకాకుండా రేపు ఇంకో కొన్ని గడియల్లో చనిపోతాడు అనుకుంటున్న పరిస్థితుల్లో ఆ సిలువలో ఆ ఇద్దరి దొంగల మధ్యలో ఆయన వాళ్ళతో కూడా ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు అందరూ వీళ్ళకి సిలువే మార్గం, వీళ్ళకి సిలువే మరణ శిక్ష అని వాళ్ళు సిలువను విధించినప్పుడు దేవుడు వాళ్ళతో కూడా ఉండి, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు నేడు నాతో కూడా ఏడుంటావు? పరదేశంలో ఉంటావు అని ఆయన ఆ దొంగల మధ్యలో కూడా ఆయన సమీపంగా ఉన్నది. అంతేకాకుండా మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో
అనేక పరిస్థితుల్లో దేవుడు మనకి ఎవరు లేరు అనుకుంటున్న పరిస్థితుల్లో, మనకి ఏ సహాయం లేదు అనుకుంటున్న పరిస్థితుల్లో, మనల్ని ఎవరు పట్టించుకోరు అనుకుంటున్న పరిస్థితుల్లో, నేను ఇక చనిపోతాను, ఇక నాకు ఏ ఆధారం లేదు అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు మనకు సమీపంగా ఉండి, ఆయనే మనతో ఉండి, అయ్యా యేసయ్యా అని మనం ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నీవే నాకు దిక్కు అని ఆయన అడిగినప్పుడు, అయ్యా నీవు తప్ప నాకెవరు లేరు అని మనం మొర్రపెట్టినప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉండి మనల్ని బ్రతికించాడు, మనల్ని రక్షించాడు, మనకున్న ప్రతి అవసరాలన్నిటిని కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మొదటి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. రెండవది ఏంటంటే ఆయన ఎటువంటి దేవుడు? సమీపంగా ఉన్న దేవుడు. రెండవది ఆయన సమీపంగా ఉన్న దేవుడు. మూడవదిగా మనం చూస్తే, అదే మాటలో మనం చూస్తే, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేనును నాతో కూడా అతనును భోజనము చేయదము. నా స్వరము విని. ఆయన ఎవరు? మాట్లాడే దేవుడు. మూడో లక్షణం ఏంటంటే ఆయన ఎవరు? మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా ఈ దినాన ఈ ప్రభు సన్నిధిలో ప్రభువుని ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయన సన్నిధిలో మనం ఉండటానికి మనం ఇలా ఉన్నాము అని అంటే ఒకానొక దినాన దేవుడు మనతో మాట్లాడాడు. మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన వారంగా మనం పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు, మనం పాపంలో నుండి బయటికి రాలేక పాపము యొక్క బానిసత్వం కన్నా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు దేవుని యొక్క మాటలనిచ్చి, దేవుని యొక్క సేవకులను పంపి, యూత్ మీటింగ్ ద్వారానో లేకపోతే పెద్ద మీటింగుల ద్వారానో ఆరాధనలోనో ఏదో ఒక వర్తమానం ద్వారా ఆయన మనతో మాట్లాడి మనలో ఉన్న ఆ బలహీనతలన్నిటిని తొలగించి మనలో పశ్చాత్తాపాన్ని కలుగు చేసి దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేయటానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆయన కృపను మనకు అనుగ్రహించాడు. చూడండి, ఆయన మనతో మాట్లాడకపోతే, మనలో ఉన్న మనకు పశ్చాత్తాపాన్ని ఆయన కలుగు చేయకపోతే మనం ఇలాగా రక్షింపబడే వాళ్ళం కాదు. మనం ఇలాగా ఆయన సన్నిధిలో ఉండేవాళ్ళం కాదు. ఒకవేళ అయ్యా చనిపోతే ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని, ఆ నిరీక్షణను మనం కలిగి ఉండేవాళ్ళం కాదు. ఆయన ఎవరంటే ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాటలో అంత శక్తి ఉందన్నమాట. గాలి తుఫానులు ఆ ఓడను, ఆ నావను కొడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, అయ్యా మేము నశించిపోతా ఉన్నాం, నీకు చింత లేదా అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే గాలిని గద్దించి సముద్రాన్ని ఆయన అన్నప్పుడు ఏమైపోయింది? గాలి ఆగిపోయింది, సముద్రము నిమ్మలమైపోయింది. ఆయన మాటలో అంత ప్రభావం ఉంది. 4 దినాలు కుళ్ళిపోయిన ఆ శవాన్ని, ఆ లాజరును సమాధిలో ఉంచితే వాసన కొట్టుకుంటున్న ఆ శవాన్ని లాజరు బయటికి రానగలనే ఆయన మాట వినగానే ఆ కుళ్ళిపోయిన శవం కూడా ఏమైపోయింది? లేచి వచ్చాడు. ఆయన మాటలో అంత ప్రభావం ఉంది. ఆ పక్షవాయువు గలవాన్ని వాళ్ళు 4 మంచం మీద తీసుకొచ్చి ఆడ పెట్టినప్పుడు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు అనగలనే ఏమైపోయింది? వాడు ఏం చేశాడు? తన పరుపెత్తుకొని నడిచాడు. ఆయన మాటలో అంత ప్రభావం ఉంది. ఆయన మాట్లాడే దేవుడు. అంతేకాకుండా ప్రతి దినం కూడా మనం ఏం చేయాలో ఏం చేయకూడదు, మనం ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదు, మన పిల్లల్ని ఎలా పెంచాలో ఎలా పెంచకూడదు, వాళ్ళని ఎలా చదివించాలో ఎలా చదివించకూడదు, మనం ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదు, మనం ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు, అది ప్రతి దినం కూడా మనం ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకునేటప్పుడు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుడు మనకు ఒక సంఘాన్ని ఇచ్చి 35 సంవత్సరాల నుండి మనతో ప్రతి దినం ప్రతి వారం కూడా ఆయన సేవకుల ద్వారా కూడా ఆయన
మాట్లాడుతూ ఉన్నాడు. మనం అపవిత్రతను, అవిధేయతను కలిగి ఉన్నప్పుడు, మనం అవిశ్వాసాన్ని, అజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు, మనం అన్యాయంగా, అక్రమంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, మనలో ఉన్న వాటన్నిటిని తీసివేయటానికి ఏదో ఒక మాట ద్వారా, ఏదో ఒక వాక్యం ద్వారా, ఎవరో ఒకరు సేవకుని ద్వారా, ఏదో ఒక మీటింగ్ ద్వారా దేవుడు, ఆయన మనతో మాట్లాడే దేవుడుగా ఉంటాం. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఇక నా బ్రతికింతే, నన్నెవరు పట్టించుకొని నేను చనిపోతాను, ఇక నేను ఇంకా చనిపోవటమే నాకు అని అనుకుంటున్నప్పుడు, ఆయన మాటలు, ఆయన వాక్యం చదువుకుంటా ఉన్నప్పుడు, ఆయన మనతో మాట్లాడి మనకు ధైర్యాన్ని దయచేసి, ఆయన మనతో మాట్లాడి మనల్ని పైకి లేవదీసి, ఆయన మనతో మాట్లాడి మనల్ని ఓదార్చి, ఆయన మనతో మాట్లాడి మనకు బలాన్ని దయచేసి, ఆయన మనతో మాట్లాడి మనలో ఉన్న ఆ ఆ పరిస్థితులన్నిటిని తొలగించి, మనం మంచిగా, మనం యథావిధిగా ఉండటానికి దేవుడు సహాయం చేసే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడకపోతే మనం ఇంకా ఇలాగా ఉండేవాళ్ళం కాదు. మనుషుల మాటలు మనల్ని చంపేసేలాగా ఉంటాయి. మనుషుల మాటలు మనల్ని కృంగదీస్తాయి. మనుషుల మాటలు మనల్ని నెట్టివేస్తాయి. మనుషుల మాటలు మనల్ని బాధలోకి, ఆవేదనలోకి తీసుకెళ్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క మాటలు మనల్ని బ్రతికిస్తాయి. దేవుని యొక్క మాటలు మనల్ని నిలబెడతాయి. దేవుని యొక్క మాటలు మనల్ని ప్రోత్సహిస్తాయి. దేవుని యొక్క మాటలు మనల్ని నడిపిస్తాయి. దేవుని యొక్క మాటలు ఒక ఉన్నతమైన స్థితిలోకి మనం రావడానికి దేవుని యొక్క మాటలు మనకు సహాయం చేసేదిగా ఉంటామని. మూడో కారణం ఏంటంటే, ఆయన మాట్లాడే దేవుడు. ప్రతి దినం, ప్రతి ఉదయాన ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఏదో ఒక విధంగా ఆయన మనతో మాట్లాడే దేవుడు. అందుకనే ఆ దినమంతా కూడా ఆయన కాపుదల, ఆయన భద్రతతోటి మనం బ్రతుకుతాం. మొదటి కారణం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. రెండో కారణం ఏంటంటే, ఆయన సమీపంగా ఉన్న దేవుడు. మూడో కారణం ఏంటంటే, ఆయన మాట్లాడే దేవుడు. నాలుగో కారణం ఏంటంటే, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, ఇక మనం నశించి నరకానికి వెళ్ళవలసిన మనలను ఆయన ఏం చేశాడంటే, ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఆ కలువరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చి, పాపం వల్ల వచ్చు జీతం మరణం నుండి మనల్ని ఆయన ఏం చేశాడు? రక్షించాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించాడు. అంటే తన ప్రజలమైన మనలను, మనలో ఉన్న ఆ పాపం అంతటిని కూడా ఆయన ఏం చేశాడు? ఆ కలువరి సిలువలో భరించాడు, తీసివేశాడు, కొట్టివేశాడు. చనిపోతే ఆయనతో కూడా ఉండే నిరీక్షణను దేవుడు దయచేశాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు.